రామంతపూర్లోని కేటీఆర్ నగర శ్రీ కనకదుర్గ వైన్ షాప్ వద్ద బహిరంగ మద్యం సేవిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మందుబాబుల కారణంగా ఇబ్బందులు పడుతున్నామని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు ధ్వజమెత్తారు. రోడ్డు పక్కనే గుంపులుగా కూర్చొని మద్యం సేవించడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని చెబుతున్నారు. మందుబాబులపై ఎన్నిసార్లు ఉప్పల్ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా జనావాసాల మధ్య ఉన్న వైన్ షాప్ను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ నగర్లో శ్రీ కనకదుర్గ వైన్స్ దగ్గర పద్మ అనే ఆవిడ చికెన్ అదో చిన్న బిజినెస్ పెట్టుకుంటుంది. అయితే బాగా తాగేసి వచ్చి అతను చేతులు బట్టి లాగి కొట్టడానికి పైకి వచ్చింది. అయితే బహిరంగంగా తాగుతున్నారని ఈ విషయం మీద మేము ఎక్సైజ్ స్టేషన్లో కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది గత 2 నెలల క్రితం. ఎందుకంటే బహిరంగంగా తాగుతుంటే వచ్చిపోయే జనాలకు చాలా ఇబ్బంది జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని దీని మీద మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా నిమ్మకు మీరెత్తినట్టు ఉన్నారు ఎక్సైజ్ స్టేషన్ వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు మేము పలు పార్టీలు కలిసి వైన్స్ ముంగట మేము ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వైన్స్ అనేది పెట్టకూడదు, పెడితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ నుంచి జెర్సీ నుంచి డీమార్ట్ నుంచి పని చేసుకొని వెళ్ళిపోయే ఆడపిల్లలు చాలామంది ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ప్రాబ్లం అవుతుందని మేము చెప్పడం జరిగింది. అయినా దీని మీద రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మరి పార్లమెంట్లో చూస్తే మహిళలకి 33 రిజర్వేషన్ 50% రిజర్వేషన్ అని చెప్తున్నారు. బయట చూస్తే మహిళల మీద ఇలాంటి ఆగైత్యాలు జరుగుతాయి. మేము రీసెంట్గా చూసినట్టయితే నెల క్రితం చూసినట్టయితే ఇక్కడ 19 సంవత్సరాల పిల్లలు 4 మందు తీసుకొని బహిరంగంగా కూర్చొని ఏదో టీ తాగినట్టుగా కూల్ డ్రింక్స్ తాగినట్టుగా తాగుతున్నారు.